ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి తరలివస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శన వేడుక ప్రారంభమైంది. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్ర స్వామి వారు, గజవాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణ స్వామి దర్శనమిచ్చారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి తరలి వస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శన వేడుక ప్రారంభమైంది. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీ సీతారామచంద్ర స్వామి వారు, గజవాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణ స్వామి దర్శనమిచ్చారు. సమాచారాన్ని కరెస్పాండెంట్ అయ్యప్ప లైవ్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. సీతారామ స్వామి వారి దేవస్థానం ఉత్తర ద్వారదర్శి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అయితే పోసేస్తారు. కానీ ఇది తెలుగు రాష్ట్రాలు విదేశాలు కూడా భక్తులు అయితే రావడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. 5 గంటలకి ఉత్తర ద్వారదర్శి ద్వారా స్వామివారు అయితే ఆ భక్తులకి దర్శనం ఇస్తారు. రాముల వారు అమ్మవారు గరుడ వాహనంపై సీతమ్మ వారు, గజ వాహనంపై లక్ష్మణ వారు, ఆంజనేయ వాహనంపై వచ్చిన పరిస్థితి. పొరవీధులు అయితే ఆ స్వామి వారు ఊరేగించగా ఊరేగించిన పరిస్థితి. భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వార దర్శనానికి మిథిలా స్టేడియం ముందున్నటువంటి ప్రాంగణంలో ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాటు చేశారని చెప్పాలి. ఇక 2,000 టోకెన్ 5,000 రూపాయలు టోకెన్ విఐపీతో పాటు ఇక సామాన్య వ్యక్తులకు కూడా ఉత్తర ద్వార దర్శనం నుండి స్వామివారు దర్శించుకోవడానికి అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పాలి. ఎందుకంటే గతంలో కన్నా ఈసారి ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం నేపథ్యంలో ఈ రోజు భద్రాచలంలో ప్రత్యేక ఏర్పాటు చేశారని చెప్పాలి. ఎందుకంటే మరోవైపు రానున్న 10 రోజుల పాటు అధ్యయన ఉత్సవాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. మనం విజువల్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు అయితే స్వామివారిని దర్శించుకొని వస్తున్నారు. ఎందుకంటే ఉత్సవ దర్శనం ద్వారా ఈ రోజు వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలంతో పాటు ఇప్పుడు పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందులో భాగంగానే ఈ రోజు వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకంగా దర్శించుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాలతో ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా ఆలయాలు వైకుంఠ ఏకాదశి అయితే దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి చెప్పాలి. ఆ ప్రశ్న మనతో పాటు మరి కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. మనం అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మంచిగా ఇక్కడ పరిస్థితి వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుండి అయితే భక్తులు వస్తున్నారు. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పనమ్మా, ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం? చాలా హ్యాపీగా ఉందండి. నేను ఎప్పుడు కూడా ఇలాగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం రాలేదు. చాలా బాగా అనిపించింది. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అంతా కన్వీనియంట్ గా బాగున్నారు. అందరూ కూడా రావడానికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది లేకుండా బాగా చేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది స్వామివారిని దర్శించుకోవడం? మేము విశాఖపట్నం జిల్లా ఎల్మంచి నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా జరిగాయి. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ భోజన ఏర్పాట్లు కానీ లేదంటే దర్శనంలో ఉన్నటువంటి వాళ్ళ భక్తులందరికీ కూడా ఫ్రీగా దర్శనం చేయించడంలో కానీ పోలీసు వాళ్ళు, అదేవిధంగా శ్రీవారి సేవకులు వీళ్ళందరూ కూడా బాగా
భయపడుతున్నారు. చూసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకి వైజాగ్ నుంచి కూడా ప్రత్యేకంగా భక్తులు అయితే వచ్చారు. మరోవైపు పాదయాత్రలో భాగంగా సుమారు 1000 మంది వచ్చి ఇక్కడ రావడం జరిగింది. వారు మనతో అడుగుదే ప్రయత్నించారు. చెప్పండి ఎలా అనిపిస్తుంది ఈ రోజు స్వామివారిని దర్శించారు? స్వామివారిని ఈ రోజు ఉత్తర ద్వార దర్శనాలు దర్శించడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేశారు. ఏర్పాట్లు బాగున్నాయి. బాగా దగ్గరగా వెళ్ళి చూసాం. చాలా 40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చాం వైజాగ్. చెప్పండి ఎలా అనిపిస్తుంది అమ్మా? బాగా కూడా లైన్ కానీ అందరూ బాగా పెద్ద ఎత్తున ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు అయితే బాగా చేశారని చెప్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ పాటించడం పాటు ఎస్పీ రోహిత్ రాజుకి స్వయంగా ఉన్నటువంటి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా భారీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే సుమారు 200 మంది అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ప్రత్యేక ఏర్పాట్లు పాల్గొన్న పరిస్థితి. ప్రత్యేకంగా ఇటు ప్రసాదాల కౌంటర్ కూడా ఏర్పాటు చేసిన అంత ప్రత్యేకంగా వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. వాళ్ళ కోసం ప్రత్యేక క్యూ లైన్ లో కూడా ప్రసాదాలు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చామండి. సారంపూడి మాచేత గుంటూరు జిల్లా పిడుగురాల నుంచి కనకేశ్వర దేవాలయం తీసుకొచ్చి ఉత్తర దర్శనం చేసుకుని గోదావరి దేవాలకి స్నానం చేయించి చెన్నకేశ్వరుడితో ఇలా ముక్కోటి ఏకాదశి నాడు భద్రాచలంలో మాకు చక్కగా దర్శనం జరిగింది. మాకు అందరూ కూడా సహకరించినారు. మా దేవుళ్ళు కూడా ఎంతో మంది బాగా చక్కగా కోరుకున్నారు. చక్కగా దండం పెట్టుకొని మంచిగా ఆశీర్వాదం తీసుకున్నారు. మరి మాకు గురువుగారు అయినటువంటి ఆ గురువుగారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన గారు మన పెద్ద చంద్రజీవ స్వామి గారి దగ్గర కూడా శిక్షణ చేశారు. ఇప్పుడు చిన్న ఏదైనా భక్తి గారు ఈ మొత్తం మీద ఈ మరోవైపు హరీష్ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అయితే ట్రైబల్స్ కోసం ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి అండి. వాటితో అంటే వాళ్ళు తయారు చేసే వస్తువులు కావచ్చు, వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, గత 20 రోజులుగా స్వయంగా ఆయన పర్యవేక్షిస్తూ గోదావరి నదీ తీరాన ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి వాళ్ళ సంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ చూపించిన పరిస్థితి అయింది. మరోవైపు ఏదైతే ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాలను హస్ట్ ఏర్పాటు చేసి అక్కడ ఏ పర్యాటకులు వచ్చిన వారు అక్కడ ఉండటానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎందుకంటే పర్యాటక రంగంలో భద్రాచలం ఒక కొత్త సొంతం తోటి రూపుదిద్దుకుందని చెప్పాలి. ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశి నాడైతే భక్తులతోటి ఇచ్చిన పరిస్థితి ఒక శోభ అయితే కనపడుతుంది. తెప్పోత్సవం కావచ్చు ఈ రోజు జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి నాడు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే జనవరి 20వ తేదీ వరకు అయితే అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు అయితే భక్తులతోటి పోటెత్తే పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. సరే ఓకే అయ్యప్ప, అలాగే ఎంత సమయం వరకు ఆలయ సిబ్బంది సామాన్య భక్తులకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు? సుమారు అంటే ఎవరో 1,00,000 పైగా రావచ్చని అంచనా వేస్తున్నప్పటికీ కొంతమేర అయితే మంచు దుప్పటి కప్పడంతో భక్తులు కొంత రద్దీ తగ్గిందని చెప్పాలి. ప్రశ్న అయితే ఆ దర్శనం స్వామివారిని దర్శనం కొనసాగుతుందని చెప్పాలి. ఉత్తర ద్వార దర్శనం అయితే మిథిలా స్టేడియం నుండి ఆ స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే సాయంత్రం వరకు అయితే భక్తుల రద్దీ కొనసాగే అవకాశం కనపడుతుంది. హరి మరి భద్రాచలంకి ఏమైనా ప్రత్యేక బస్సులు అధికారులు ఏమైనా ఏర్పాటు చేశారా? భద్రాచలంగా ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, బయట నుండే వ్యక్తులు కూడా ఇక్కడ ప్రత్యేక వసతి కల్పించారు. ఇక్కడ ఉన్నటువంటి అన్నదాన సత్రంలో కూడా ప్రత్యేకంగా అన్నదానం ఏర్పాటు చేసిన మనం పరిస్థితి ఉంది. వచ్చిన వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సదుపాయంతో పాటు అన్నప్రసాదం సత్రం కూడా వేలాదిగా ఇక్కడ అన్నదానం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వచ్చే భక్తులు రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చే భక్తులు ఇటు వాళ్ళ వాహనాన్ని కూడా ఇటు బయట ఉన్నటువంటి ఇటు బోర్గంపాడు పరిసర ప్రాంతాల్లో అక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి గ్రౌండ్ లో బస్సులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఈసారి ప్రత్యేకంగా ఏర్పాట్లు బాగు చేశారని కూడా ఇటు భక్తులు చెబుతున్నారు. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.